జయచంద్ర. జై శ్రీరామ్ గురువు గారు. ప్రజెంట్ జరుగుతున్నది ఇప్పుడు నాకు మనోమాత్రమైనంత మాత్రాన మిగిలిన వాళ్ళు కూడా మనోమాత్రం కాదు కదా గురువు గారు. ఫిజికల్ గా కనపడుతుంది కదా, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ప్రజెంట్ అట్ ప్రజెంట్. ఇప్పుడు నాకు మనసులో ఉండేదే ఒక 100 మంది ఒక ప్లేస్ కూర్చున్నప్పుడు 100 మందిలోకి ఇదే కనపడుతుంది కదా గురువు గారు. ఇది మనోమాత్రం ఎట్లా అవుతుంది ఇది ఇప్పుడు నీకు కళ వస్తుంది కదా గురువు గారు. ఆ కళలో ఆ అనుభవం కలుగుతున్నంతసేపు కూడా అది వాస్తవంగానే అనిపిస్తుంది. అక్కడ గురువు గారు, కళలో నీకు తోటి వాళ్ళుగా కనిపిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, తోటి వస్తువులు ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా ఆ మనోరూపమైన సంగతి ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పుకున్నాం కదా మనం. అవును గురు. ఈ కలగనేవాడు కళ నుంచి మేలుకున్నా సరే కళ నిలబడి ఉండొచ్చు. కలగనవాని యొక్క బ్రాహ్మీ శక్తిని అనుసరించి కళను నిలబడి ఉండి వాళ్ళందరూ అక్కడ ముక్తి పొమ్ము కోరుకునే వాళ్ళు, ముక్తి అవసరం లేదని చెప్పి తిరిగేవాళ్ళు. అంటే పూర్వం కళ కారణం అయితే కలగన్నవాడు యొక్క ఉద్దేశం కారణమైనప్పుడు ఆ స్వప్నంలో వాళ్ళ వాళ్ళ లక్షణాలు అట్లనే ఉంటాయి. ఇప్పుడు మనం ముక్తి లేకపోతే ఈ జ్ఞానం అని చెప్పి చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఈ సమూహం ఎంత చిన్నది మామూలుగా చూసుకుంటే, మిగతా సమూహాలతో చూసుకుంటే, ఒక రాజకీయ సమూహం, ఒక సినిమా సమూహం, లేకపోతే ఇంకొక మార్కెట్ సమూహం, వీటి ముందు చూసుకుంటే మన సమూహం అనేది అసలు ఎక్కడ ఒక చిన్న బొట్టులాగా కూడా ఉండదు. అవునా కాదా? అవును. ఈ స్థితి ఎందుకు వస్తుంది ఏమిటి అంటే, అది స్వప్నంలో ఏది ఎట్లయితే కల్పించబడిందో, కర్మ కానీ, కర్మ ఫలం కానీ, అనుభవం కానీ, వాసనలు ఇవన్నీ కూడా వాటిని అనుసరించి అవి ప్రవర్తిస్తూ ఉంటాయి. కాబట్టి ఇది చాలా అరుదైన విషయం, కాబట్టి వాస్తవాన్ని తెలుసుకోవడం కష్టమైన విషయం, కాబట్టి ఇలా జరుగుతూ ఉంటుంది ఎక్కడికక్కడ. కానీ స్వప్నాన్ని ఇప్పుడు నిదర్శనంగా, నీ అనుభవంలో ఉన్న విషయాన్నే నిదర్శనంగా తీసుకున్నా, సంకల్పాన్నే నిదర్శనంగా తీసుకున్నా, ఉదాహరణకి ఏదో ఒక పని గురించి నీ మనసులో సంకల్పం అనేది మొదలు పెడతావు. ఇలా ఉండాలి, అలా చేయాలి, అలా చేసి, ఇలా చేసి, దాన్ని అలా చేస్తే బాగుంటుంది అని. అలా చేసినప్పుడు నీకు నీ మనసులో దృశ్యం కనపడుతుందా లేదా? కనపడుతుంది. ఆ దృశ్యంలో ఏ వస్తువు ఏ లక్షణాన్ని ప్రదర్శించాలని చెప్పి నువ్వు కోరుకున్నావో ఆ దృశ్యంలో ఆ లక్షణాన్నే ఆ వస్తువు ప్రదర్శిస్తూ ఉంటుంది. ఇక ఎవరైతే దృశ్యాన్ని కల్పించాడో ఆయన ఆ దృశ్యంలో భాగస్థుడై దాన్ని చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉన్నప్పుడు ఆయనకి నేను ఇదంతా ఆలోచనే కదా అనే ఆలోచన రావడంతో ఆ ఆలోచనను విరమిస్తాడు. విరమించినప్పుడు ఆయన ఏమయ్యాడు? జాగ్రత్తలోకి వచ్చాడు మామూలుగా. అంతే కదా? అవును. మరి ఆయన సృష్టించిన మిగతా మనుషులు కానీ, ఆ దృశ్యం కానీ, ఆ వస్తువులు కానీ, అక్కడ ఆ సర్వము ఏమైపోయింది? మాయమైంది. దాని గురించి ఇంక చెప్పేది ఏముంటుంది? ఈయనే లేనప్పుడు, కల్పించిన వాడే లేనప్పుడు దాని సంగతి ఏముంటుంది? ఏం లేదు కదా విషయం. నీ ఇప్పుడు ఈ లోకంలో కనపడుతున్న నీ పిల్లలు ఎట్లానో నీ సంకల్పాలు కూడా అంతే. ఈ లోకంలో కనపడుతున్న నీ ఇతర ఆలోచనలు ఎట్లనో అలానే నీ స్వప్నాలు కూడా అంతే. నీ స్వప్నాలు ఎట్లనో నీ ప్రయత్నాలు కూడా అంతే. ఇవన్నీ మనోమాత్రాలే తప్ప వేరు వేరు స్థితుల్లో, అవస్థల్లో ఉండే వ్యవహారాలే తప్ప అన్యమైందేమీ కానే కాదు. తక్కిన వాళ్ళకి ఏమవుతుంది అనే ప్రసక్తి ఇక్కడ ఉత్పన్నం కాదనమాట. వీటిలోంచి మనం క్రమంగా గ్రహించాలి దీన్ని. కానీ వాస్తవం ఇదేని చెప్పి శాస్త్రాలు, గురువులు చెబుతున్నా మనకి ఈ దృశ్యభ్రాంతి వేయడం లేదు. ఎట్లా దీని నుంచి బయటపడటం, ఎంత ఆశ్చర్యకరం ఇది అని చెప్పి మనం ఆలోచన చేసి ఈ సత్సంగాన్ని వేడకుండా ఉంటే పని జరిగి తీరుతుంది. కాదు తెలిసిందే అని చెప్పి కాడి క్రింద పడేసి ప్రక్కకు జరిగాడా దృశ్యంలో కూరుకుపోతాడు. కూరుకుపోతే వచ్చే నష్టం ఏమిటంటే ఇవాళ కాదు రేపైనా తప్పదు అంతే, అంతకంటే ఏం లేదు. నష్టమేం లేదు, నష్టం లేదనే చెబుతుంది. నువ్వు ఈ మార్గంలో ఉన్నా లేకపోయినా నీకు నష్టమే లేదు. శుక్రాచార్యుల వాళ్ళ గారిలాగా తిరుగుతావా? అమ్మ ఆయన చాలా గొప్ప, ఆయన అంత తక్కువ సాపు తిరిగితే ఏం బాగుంటుందని చెప్పి దానికి 1,00,00,000 రెట్లు తిరుగుతావా? అది ఎంత తిరిగినా నీకు ప్లేస్ లేకపోవడం అనేది లేనే లేదు. ఆ వైవిధ్యానికి కూడా అంతు లేదు. ఆ దుఃఖాల యొక్క స్థాయికి కూడా అంతు ఉండదు. ఎన్ని రకాల బంధాలు, ఇది బంధం అంటే మన ఈ బంధమే కాదు, ఎక్కడో డ్రమ్ముల్లో పెట్టి పాతేశారని మనిషిని బ్రతికుండగానే
ఎక్కడో వేలాడదీశారని, తలక్రిందులుగా తిండి తెప్పలు లేకుండా వదిలేశారని, వాడు ఎండి చచ్చిపోయాడని, శరీరం ఎండిపోయి చివరికి, ఇటువంటి ఎన్నో వింటాం. ఇవన్నీ అనుభవాల్లోకి వస్తాయి. అవేం బాగుంటాయి? ఈ బంధాలు పెద్దవి కదా. కానీ జ్ఞానం కలిగితే సర్వం మాయమై తాను మాత్రమే ఉండటం జరుగుతుంది. అప్పుడు నీవు సృష్టించేది బ్రహ్మదేవుని సృష్టి అవుతుంది. కాబట్టి కర్మ అకర్మగా మారుతుంది, అకర్మగా ఉంటుంది. అసలు కర్మ అనేది ఉత్పన్నం కానే కాదు. అదే తత్వాల్లో మీకు చెప్పింది. యమ ధర్మరాజు మృత్యుదేవత మధ్యలో సంవాద రూపంలో తత్వాల్లో వచ్చింది. మనం ఈ పుస్తకంలో కూడా చదువుకున్నాం మన గ్రంథంలో మొదట్లో. కాబట్టి తక్కిన వాళ్ళకి ఏమవుతుంది అనుకోవద్దు. సినిమా తెర మీదకి ఆ లైట్ పట్టం ఆగటంతో తక్కిన బొమ్మలు ఏమైనాయి, సగం వరకే వేశారు, వాళ్ళందరూ మరి ఆగిపోయి ఉన్నారేమో, అటువంటి ప్రసక్తి రాదు కదా మనకి. ఇది అంతే. మనోదర్పణం మీద ఎంతసేపు అయితే మనం దృశ్య ప్రసారం చేస్తామో అంతసేపు దృశ్యం ఉంటుంది. దృశ్యం ఉన్నంతసేపు కూడాను నేను, వాడు, వీడు, అది, ఇది, మంచి, చెడు, నిన్న, నేడు, రేపు, ఈ అనుభవాలన్నీ చాలా స్థూలంగా అనుభవానికి వస్తూ ఉంటాయి. అంటే ఇలా ఇప్పుడు మన జీవితం లాగా నమ్మగలిగేవి, నమ్మలేనివి, ఇది నిజం, ఇది అబద్ధం అని చెప్పి అబద్ధంలోనే, అంటే అవాస్తవంలోనే ఈ నిజ కల్పన అంతా సాగుతూ ఉన్నది. కానీ వాస్తవం అనేది ఈ అనుభవానికి అతీతమైనది. అది చెప్పేది. ఇది ఒకసారి పరిచయం అయితే ఇంక పోదు. ఇది తత్వం. ఇంకా అడగచ్చు. ఇప్పుడు మనం మాత్రం అన్నప్పుడు నాకొక్కరికి మాత్రమే నేను మనసులో చాలా చూస్తాను గురువుగారు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఊహించుకున్నాను మనసులో. నేను మీ గురించి ఏమనుకుంటున్నానో అంటే వేరే విధంగా అనుకోకండి. ఇప్పుడు నేను అనుకున్నది ఇంకొక మనిషి కూడా అనుకోలేరు కదా. అట్ ప్రజెంట్ నేను అడిగేది. ఇప్పుడు ఒక 100 మంది ఉన్నాం గురుగారు. 100 మందిని గురించి నేను 100 రకాలుగా ఊహించుకుంటున్నాను. సరే, నేను ఎదుటిన్న వ్యక్తిని గురించి ఒక రకంగా ఊహించుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం ఇంకొకరి మనసులో ఇంకొక విధంగా ఉంది. ఇది మాయే కావచ్చు, కానీ ప్రజెంట్ జరుగుతున్న దాంట్లో మనం మాత్రం ఎలా అవుతుందనేది మా డౌట్ గురుగారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి జయచంద్ర, నీకు మనస్సు అనేది లేకపోతే ఏదైనా అనుభవానికి వస్తుందా? తినే వస్తువు కానీ, త్రాగే వస్తువు కానీ, లేకపోతే వినపడే మాట కానీ మనసు సాయం లేకుండా ఏమన్నా వినగలుగుతుందా? ఈ చెవి, నీ మనసు ఎక్కడో ఏదో ఆలోచన చేస్తున్నప్పుడు నీ దగ్గర పనిచేసే వాళ్ళు నీ ఎదురుగానే అటు ఇటు 4 సార్లు నడిచినా సరే నీకు కనపడదు. అరే ఎక్కడికి పోయి రావని అంటావు గంట తర్వాత వాళ్ళని. అన్నప్పుడు వాళ్ళు ఏమంటారు? ఇక్కడే తిరుగుతున్నాను కదా సార్ అంటారు. మీ ముందే 4 సార్లు తిరిగాను సార్ అంటాడు. ఇది మనకు అనుభవం అవుతుంది. అయిందా లేదా? సో ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే, మనసు సాయం లేకుండా ఇంద్రియాలు ఏమీ చేయలేవు, అంటే దేహం ఏమీ చేయలేదు. కాబట్టి దేహం దానంతట అది క్రియాశీలకం కాదు. ఇక మనస్సు కాక జగత్ అనేది ఏముంది? ఇంకా నీకు ఏది అనుభవానికి రాలేదో అది నీకు లేనిదే కదా ఆల్రెడీ. లేదు. సో ఇక్కడ మనకి స్పష్టంగా మన అనుభవంలోనే మనస్సు యొక్క సాయంతో స్థూలత్వం అంతా పనిచేస్తున్నది. కానీ మనస్సు అనేది లేకపోతే ఇది శవం. కాబట్టి మనస్సు నందే జగత్తు, మనోరూపం అయ్యే జగత్తు ఉన్నది. అయితే ఈ మనసు యొక్క స్ట్రక్చర్ ఏంటి, దీని కథలు ఏమిటి అన్నది ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం. సో ఇది ఎలా ఉంది? ఒక సంకల్పాన్ని సృష్టించి దాంట్లో అట్లనే నిలబెట్టి మరొక సంకల్పాన్ని కూడా సృష్టించి రెండిట్లో 2 పాత్రలు పోషిస్తూ ఉంటుంది. ఆ పాత్రల లోపల మరలా అక్కడ మళ్ళీ పునఃసంకల్పాలు చేసి అక్కడ మళ్ళీ ఇంకొక లోకాలను సృష్టిస్తుంది, ఎక్కడికక్కడ విడివిడిగానే. ఎన్నైనా చేస్తుంది. ఎన్ని చేసినా అవన్నీ నిలబడి ఉంటున్నాయి, పనిచేస్తున్నాయి. దాంట్లో ఎక్కడ కూరుకున్నదో అక్కడ కూరుకున్న చోట దాని అనుభవమే పొందుతూ అంతకంటే ఏమి తోచక మళ్ళీ ఏదో తోచింది ఏదో కల్పించుకుంటూ ముందుకు సాగుతూనే ఉంది. అందువల్ల ఈ విస్తృతికి అంతు లేదనమాట. అసలు ఊహించడానికి కూడా కష్టం అవుతుంది. ఇదే జయచంద్ర,
ఎన్నెన్ని శరీరాల్లో వర్తిస్తున్నాడు, ఎన్నెన్ని లోకాల్లో తిరుగుతున్నాడు. అవన్నీ వాస్తవాలా అంటే ఇప్పుడు గుర్తించాల్సింది అవి వాస్తవాలా అవాస్తవాలా అన్నది కాదు, ఇప్పుడు అనుభవానికి వస్తున్నది మనం మాత్రమే అనే విషయాన్ని గుర్తించాలి. అప్పుడు అవి ఏమవుతాయి? క్లియరా? సమాధానం వస్తుందా మనసులోంచి? వస్తుంది గారు. కాకపోతే ప్రజెంట్ ఇప్పుడు నేను ప్రజెంట్ ఉన్నది జరుగుతున్నది దీని ప్రాక్టికల్ గా అనుభవిస్తున్నాము. మనోమాత్రంగా అయితే మాత్రం ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏమైనా చేయొచ్చు, దాంట్లో నేను కాదనట్లేదు. బట్ ప్రజెంట్ అయితే వీఆర్ నాట్ ఎస్కేపింగ్ కదా. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలి చూడాలి అనుకున్నది ఏంటంటే, నువ్వు స్థూల బుద్ధిని అవలంబించినప్పుడు మాత్రమే ఆ అవసరం కలుగుతుంది నీకు. ఉదాహరణకి ఒక ఫారిన్ కంట్రీ చూసొచ్చావు, కొన్ని ప్రదేశాలు కొన్ని విషయాలు అక్కడ నీకు నచ్చినాయి. ఆ విషయాలే నీకు ఇక్కడ కంటికి కనపడినట్లుగా నీకు అక్కడ ఎదురుగున్నట్లుగా నీకు నీ స్మృతిలో ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చి ప్రక్కవాడితో చెప్పగలుగుతున్నావు అక్కడ ఇలా ఉంది ఇలా ఉంది అలా ఉందని. అదే నిన్ను వాటి ఏంది నీకు ఇష్టం కూడా కలిగింది. అక్కడికి తీసుకెళ్ళి అంటే నేనంటే నీ శరీరాన్ని అక్కడ ట్రాన్స్ఫర్ చేసి అక్కడ కూర్చోబెట్టినప్పుడు ఇక్కడ ఇంటి నుండో నీ వ్యాపార సంస్థ నుండో ఒక ఫోన్ కాల్ వస్తే, లేదు అక్కడే ఏదైనా వేరే విషయం ఏదైనా జరిగి వేరే దానికి అటెండ్ అవ్వాల్సి వస్తే, నువ్వు ఏ ఉద్దేశంతో అయితే అక్కడికి చేర్చబడ్డావో లేకపోతే చేరావో నీ అంతటి నువ్వే, అంటే ఒక ఎంజాయ్మెంట్ కోసం ఒక ఆనందం కోసం వెళ్ళి ఉంటావు కదా ఫారిన్ కంట్రీ అంటే. ఆ ఆనందం నీకు దొరకదు అక్కడ. నీ మనస్సు వేరే దాంట్లోకి వెళ్ళిపోయింది. నువ్వు అక్కడ ఉన్నావన్న పేరుకే కానీ నీకు ఆ భోగ లోకంలోకి నీకు ప్రవేశం పోయిందనమాట. అంటే ఏది ఇస్తుంది ప్రవేశము? నీ కోరిక, నీ అవగాహన నీకు రకరకాల దృశ్యాల్లోకి ప్రవేశాన్ని కల్పిస్తూ ఉన్నది. ఈ అవగాహన మారనంతసేపు ఎక్కడికక్కడ నేను ఇదే అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఎవరు అనుకుంటున్నారు? నీ ఇప్పుడు నాతో పాటు తక్కిన 10 మంది ఉన్నారు కదా, అందరికి అనుభవానికి వస్తుంది కదా. స్వప్నంలో ఉన్న వాళ్ళందరికీ అదే అనుభవం కలుగుతుంది కదా, అందరికి సమానమైన అనుభవం వస్తుంది కదా. స్వప్నంలో సృష్టించబడ్డ వాళ్ళకి, ఒక సంకల్పంలో కనపడ్డ వాళ్ళకి, లేదు ఒక సినిమాలో పనిచేస్తున్న వాళ్ళకి, పనిచేస్తున్నట్టు తెర మీద వాళ్ళందరికీ అక్కడ ఏముందో దాన్నే కదా వాళ్ళు గుర్తిస్తారు, దాన్నే కదా వాళ్ళు మాట్లాడతారు. అర్థమవుతుంది అనుకుంటా నేను చెప్పేది. ఏదైతే నడుస్తుందో ఇది అందరి మనసుల్లో ఇది రన్ అవుతుంది. బట్ నేను మనోమాత్రంగా ఆలోచించేటప్పుడు నాకు ఒక్కడికే కదా రన్ అవుతుందని అడుగుతున్నాను నేను గురుగారు. అట్లానే వాళ్ళకు కూడా మరి వాళ్ళు ఉన్నారా అంటే, నువ్వు చూడకపోతే లేరు, నువ్వు చూస్తేనే ఉన్నారు. అదేంటి నేను చూడకపోతే లోకం లేకుండా పోతుందా అంటే, అదే వాస్తవం. నువ్వు చూడకపోతే లోకం కనపడదు. ఎందువల్లంటే అది ఎప్పుడు లేదు కాబట్టి. నువ్వు చూస్తే మరి ఎందుకు కనిపిస్తుంది అంటే, నువ్వే ఎప్పుడు ఉన్నవాడివి కాబట్టి. అర్థమవుతుంది ఈ తేడా? అర్థమవుతుంది. సో ఇప్పుడు ఏంటి నాయన, నువ్వు దేవుడివే అని చెప్పారనుకో గురువులు. గురువులు తమను వేరుగా ఉంచుకొని చెప్పినట్లు కాదు, అన్యం చూడకుండా తమకు అనుభవానికి వస్తున్న దృశ్యంలో చెబుతూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతున్నప్పుడు జయచంద్ర గురువుడు, జయచంద్ర వేరు కాదు. గురువుగానే వర్తిస్తూ జయచంద్ర గురువులో కలిసిపోతాడు. అక్కడ గురువు జయచంద్ర ఉండరు, ఇక కేవలత్వమే ఉంటుంది. ఇదే సాధించబడవలసిన విషయం. నేను చూస్తేనే ఏదైనా ఉంది, లాభమైనా నష్టమైనా సరే. మన జేబులో పర్సు మన పిల్లలు బయటకు తీసి మన ఎదురుగా ఆ పనులు చేస్తూ ఖర్చు పెడుతుంటే సంతోషంగా ఉన్నాం. ప్రక్కవాడు ఎవడన్నా వచ్చి తీసి వాడు ఖర్చు పెడుతుంటే మన ఎదురుగా మనం సంతోషంగా ఉంటామా? అదే వాడితోటి బియ్యం కుదిరింది, వాడు మనకి ప్రాణదానం చేసిన వాడో లేకపోతే అత్యంత ఆప్తుడో అయిపోయాడు, అప్పుడేమన్నా అంటామా? మరి ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఇదంతా కూడా ఈ దృక్పథాన్ని అనుసరించే జరుగుతుంది సర్వము కూడా, లేకపోతే ఏం లేదు. అందరూ మెళ్ళ మాలలు వేస్తున్నారు, కళ్ళు మూసుకొని ఉన్నాడు స్వామి, ఒకడు పాముని తెచ్చి వేశాడు, ఆయనకు అది కూడా మాలే.
ఆయన దృష్టి మాలల మీదే ఉంది. ఇంకోటి బరువైన మాల వేసాడు ఎవడో అనుకున్నాడు అంతే, కొంచెం స్పృహ వస్తే. లేకపోతే అట్లనే దాన్ని అట్లనే ఉన్నాడు. వేసిన వాడికి అది పాము కానీ ఆయనకి అది మాల, పూలదండ. అలా తోటి మనుషులతోటి కానీ తోటి సందర్భాలతోటి కానీ మనసు నందు ఎటువంటి అభిప్రాయం ఉందో అటువంటి అనుభవమే తప్ప అవి వాస్తవానికి లేవు. కాసేపు ఇష్టమైన మనిషే, కుటుంబంలో వ్యక్తుల గురించి చెబుతున్నా, కాసేపు దుర్భరం అనిపిస్తాడు, భరించలేకపోతున్నాం ఇన్ని అనుకుంటాం, అయితే ఏమని అని. అంతకుముందు మళ్ళీ ప్రేమగా మాట్లాడిన వాళ్ళే. ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా తీసుకుంటున్నాం? ఇదంతా ఒక సంకల్పం, ఒక నిర్దేశం కలగటం వల్ల నిర్దేశానికి ఎప్పుడు ఫ్రిక్షన్ ఉంటుంది, ఘర్షణ ఉంటుంది. దేనితోటి? మరొక నిర్దేశంతో ఘర్షణ ఉంటుంది. దీన్నే స్పందన, ప్రతిస్పందన అనే పేరుతోటి మనం పిలుచుకుంటున్నాం. ఇది మనసు యొక్క మహిమ. అది ఎన్ని నిర్దేశాలుగా అయినా మారిపోతుంది. దాని యందు దానికి సంపర్కం కలుగుతుంది, అంటే వ్యవహారం సిద్ధిస్తుంది. ఈ వ్యవహారంలో ఫలం రూపంలో అదే మళ్ళీ ఉత్పన్నం అవుతుంది. ఫలంలో ఆత్మస్వరూపంగా అదే ఉంటుంది. మళ్ళీ ఎక్కడ ఏ రూపంలో ఉన్నదో ఆ లక్షణాలను ప్రదర్శిస్తూ నేను ఇదే కదా అని చెప్పి ఇది అంటూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు అంటున్నట్లుగా ఈ అజ్ఞానానికి దీనికి అంతు ఉండదు అనమాట. అందుకని నెమ్మదిగా కూర్చొని నేను ఎవరైనా ప్రశ్న చేసుకుంటూ ఈ విధమైన సత్సంగాన్ని వేడకుండా ఒక్కొక్క ప్రశ్న వేసుకుంటూ మనం ఇలా చర్చ చేసుకుంటూ వెళ్లే కొలది ఒకేసారి అంతా తెలియదు. క్రమక్రమంగా ఈ పాయింట్ కరెక్టే, ఈ పాయింట్ కరెక్టే అని ఇలా చెప్పు ఒక్కొక్కటి అవగాహన పొందుతూ చివరికి చూసేటప్పటికి నా పని ఇదే అని చెప్పి ఎప్పుడైతే డిసైడ్ అవటం అవుతుందో అప్పుడు ఆ క్షణంలో సగం పని పూర్తయ్యి అంత బరువంతా దిగిపోయినట్లు అనిపిస్తుంది. లేకపోతే ఒక్క విషయం మనిద్దరమే ఉంది ఇక్కడ, ఆలోచన చేద్దాం. మనం రూపాయి సంపాదిస్తున్నాం, ఆస్తులు పాస్తులు కొంటున్నాం, ఇచ్చిపుచ్చుకోవటాలు చేస్తున్నాం, నా వాళ్ళు పరవాళ్ళు, నా వాళ్ళు కాని వాళ్ళు అన్నదాన్ని అనుభవిస్తున్నాం. వీటన్నిటిని మెయింటైన్ చేయటం ఎంత కష్టంగా ఉంది. శత్రువులు, మిత్రులు, వాళ్ళు వీళ్ళు ఎంత బరువుగా ఉంది. శాంతి కలుగుతూ ఉన్నదా? తప్పట్లేదు, సామర్థ్యం ఉంది కాబట్టి తిరుగుతున్నాం. సామర్థ్యం లేనప్పుడు శారీరక సామర్థ్యం అప్పుడు మనం మూసేస్తాంగా. అప్పుడు దాకా చూపించిన అహంకారాన్ని మనం చూపించాం కదా, నేను వదిలేసిన పెద్దోడిని అయిపోయాను అంటాం కదా. ఇది కదా వాస్తవం జరుగుతుంది. ఎంత బరువుగా ఉంది. ఇప్పుడు పెద్దలు ఉంటారు చాలా మంది ఇళ్లలో, అందరిలో కూడా ఏ కోరిక లేకుండా ఆ సమయానికి దొరికింది తినేసేసి తన పనిలో తాను ఉంటున్న వాడేమో ప్రశాంతుడిగా చాలా హాయిగా ఉంటాడు. అలా కాకుండా ఈ దృశ్యం ఉందనే భావనతోటి అదేమైపోద్దో ఇదేమైపోద్దో అని కవలలు పడేవాడిని చూస్తే భరించబోలేరు జనాలు. వాస్తవం కాదా? ఏంటిదంతా అనేది మనోమాత్రపు గందరగోళం ఇది, అంతే. అంతకంటే ఏమి లేదు. ఆయన అనుకుంటున్న దాంట్లో దోషం ఉందని అనుకుంటానే కాదు, మనం అనుకున్న దాంట్లో గొప్పతనం ఉందని కాదు. ఈ రెండు మనసుల మధ్యలో ఇది కరెక్ట్ కాదు, ఆయన చేసేది ఇలా ఉండాలని చెప్పి మనం నిర్దేశం చేయటం, వీళ్ళు నా పట్ల ఇలా లేరు అని చెప్పి వాళ్ళు నిర్దేశం చేయటం, ఇదే ఈ ఫ్రిక్షన్. నిరంతరం కూడా భార్యాభర్తలైనా, తల్లిదండ్రులు బిడ్డలైనా, స్నేహితులైనా నిరంతరం ఇదే. నిర్దేశాలలో తేడాల వల్ల ఇది, నిర్దేశాల వల్ల సారూప్యాల వల్ల స్నేహాలు, వైరూప్యాల వల్ల విభేదాలు, శత్రుత్వాలు. కానీ అది ఏది వాస్తవం కాదు. సారూప్యం వాస్తవం కాదు, విభేదం కూడా వాస్తవం కాదు. సారూప్యం అంటే రెండో వస్తువు ఉంటే సారూప్యాన్ని చెప్తాం, రెండో వస్తువు లేదు ఇక్కడ. అర్థమవుతుంది అనుకుంటా. రెండో వస్తువు లేదు. లేని కారణం చేతనే సారూప్య వైరూప్యాలకి ఆటంకం లేకుండా వస్తూ ఉన్నాయి. అంటే ఏంటి? జగత్తు నేను చూడాలనుకుంటే ఉంది, లేకపోతే లేదు. నేను మాత్రం ఎప్పుడు ఉన్నా, ఎప్పుడు కావాలంటే అప్పుడు నాకు జగత్తు కనిపిస్తూ ఉన్నది. ఒక్కటి ఇప్పుడు ప్రస్తుతం నాకున్న ప్రాబ్లం ఏంటంటే, జగత్తు బాహ్యంగా ఉన్నదే జగత్తు, నా మనసులో ఉన్నదంతా కేవలం మనసు మాత్రమే, ఇది వస్తువు కాదు అనిపిస్తుంది. నిజానికి ఈ జగత్తుకి వస్తువు అదే, ఉపాదానం అదే మనస్సే. దాంతో ఇదంతా తయారవుతుంది. దానికి ప్రత్యేకమైన అస్తిత్వం ఉన్నట్లయితే ఈ మనసు సాయం లేకపోతే అది ఎందుకు అనుభవానికి రావటంలా? మనసు సాయం చేయకపోయినా సరే మనం ఉంటున్నామా లేదా? నిద్రపోతైనా, కలగంట అయినా, మేల్కొనైనా, ఇంకొక ఆలోచన చేస్తూ అయినా నువ్వైతే ఎప్పుడు ఉన్నావు. నీ ఆలోచనలు పోతున్నాయి, నీ కళలు పోతున్నాయి, నీ నిద్ర పోతుంది, నీ మెలకువలు పోతున్నాయి, నీ స్థితులన్నీ, నీ అనుభవాలన్నీ మారిపోతున్నాయి. కానీ నువ్వు శాశ్వతంగా ఉన్నావు, స్థిరంగా ఉన్నావు.
వాటిని నువ్వు నిజం అని చెప్పి అటువైపు చూడటంతో వాటన్నిటికీ ఇంకా రిజిస్ట్రేషన్ ఆఫీసులని, ఆస్తులని, పాస్తులని, నువ్వు చెప్పిన మాట, ఆ రోజు అన్నమాట, ఈ రోజు అన్నమాట, ఇటువంటి అన్నీ వస్తాయి. ఆ దృశ్యంలోకి నువ్వు మనసు పెట్టావా, అక్కడ ఎటువంటి రసం అనుభవం గానికి రావాలో అదే వస్తుంది. ఆ వచ్చిన దాన్ని బట్టి గురువుగారు మీరు ఎన్నైనా చెప్పండి, ఇది తేల్చుకోకుండా మిగతా మీ మాటలు మేము వినేది లేదండి అని చెప్పి అంటాం. నేను వింటూ ఉంటాను అది జనాల దగ్గర నుంచి. ఏముంది అక్కడ, విషయం లేదు. అవతల తెలియని కారణం చేత ఆ నిర్దేశాలు బాధపడుతున్నాయి. అందరికీ చెప్పేది ఒకటే, నా చేయి పట్టుకోండి, చెప్పింది వినండి, మేలు జరుగుతుంది. మీ సంతానం గురించి, వాళ్ళ స్థితుల గురించి, లేకపోతే అయిన వాళ్ళ గురించి మీరు బాధపడుతుంటే నా చేయి పట్టుకోండి, చెప్పింది వినండి. మీ శాంతియే వాళ్ళ శాంతి, మీ ప్రశాంతతయే వాళ్ళ ప్రశాంతత. ఏం మాత్రం సంశయం లేదు ఇందులో. ఈశ్వరుడు మాత్రం కూడా అదేంటంటే, నేను శాంతపడితే వాళ్ళు శాంతపడతారా? నిస్సందేహంగా. అర్థమవుతుందా నేను చెప్తున్నా? అర్థమవుతుంది గురు, అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళంటూ లేరు, ఉన్నారని నువ్వు స్థాపిస్తున్నావు. నువ్వు చూడదలుచుకున్నప్పుడు, ఇప్పుడు మనకి పూర్వం సినిమాలు ఉన్నాయి, ఇప్పుడు కూడా వస్తుంటాయి అటువంటివి. ఆ నాగేశ్వరరావు ఆ దారిని పోతుంటే తలకి ఏదో దెబ్బ తగులుతుంది, చటుక్కుని పాతది మర్చిపోతాడు, కొత్త దాంట్లోకి వెళ్తాడు. కొన్ని గుర్తుంటాయి, కొన్ని గుర్తుండవు. అక్కడ పేరు పెడతారు, మళ్ళీ అక్కడ ఏదో కొన్ని కొత్తవి నేర్చుకుంటాడు, ఆ ఇంట్లోనే కాలం గడుపుతూ ఉంటాడు. అక్కడ ఒక పెళ్లి సంసారం, మళ్ళీ ఇంకోటి ఎవడో దెబ్బ కొడతాడు, టక్కుమని వెనకటిది గుర్తొస్తుంది, ఇది పోద్ది. సో ఏది అనుభవం కాలం వచ్చినప్పుడు అదేగా వాడు చూస్తుంది, ఏది గుర్తొచ్చినప్పుడు. అంటే వాడి స్మృతిలో ఉన్నదేమో వాడికి జగత్తు, స్మృతిలో లేనిది ఏమీ లేదు, ఎప్పుడు లేదు, పరిచయమే లేదు దాంతో. ఇది పిచ్చిలో పిచ్చి అనమాట నేను చెప్పేది. అర్థమవుతుందా? సో ఇది సంగతి. దీన్ని నింపాదిగా కూర్చొని, దీనిని నిష్ణాతులైన, అంటే మీ వంటి వాళ్ళే సుమా, నిష్ణాతులైన వాళ్ళతోటి కూర్చొని, అటువంటి వాళ్ళతోటి కలుపుకొని, అక్కడ వేరే ఉద్దేశాలు ఏం లేకుండా, వేరే లక్ష్యాలు లేకుండా చర్చ చేస్తూ ఉండాలి దీని గురించి ఏం జరుగుతుందో. ఎవరి అనుభవాలు వాళ్ళకే ఉంటాయి కాబట్టి మళ్ళీ ఎక్కడికక్కడ ఆ అనుభవాలు ఒకరికొకళ్ళు పంచుకుంటూ, విషయం ఇదని గ్రహిస్తూ, ఇంతకంటే ఏం లేదు, గురువులు చెప్పింది ఇదే కదా అని చెప్పి చెప్పుకుంటూ ముందుకు సాగితే శాస్త్రము, గురువు, ఆత్మానుభవం మూడు ఏకమైపోతాయి. అప్పుడు నేను, నువ్వు, వాడు, వీడు ఏమీ లేదు. నేనే నువ్వు, నువ్వే నేను. అప్పటి వరకు మాత్రం ఈ అంతరాలు ఉంటాయి. అంతరాలు ఉన్నంతసేపు శాస్త్రం ఉంటుంది, పద్ధతి ఉంటుంది, దాని ప్రకారమే ప్రవర్తించాలి. శాస్త్రం ఇందులో కూరుకుపో, నన్ను అనుసరించి ఉండు, నేను చెప్పిన పనే చెయ్యి అని చెప్పి చెప్పడంలా, నేను చెప్పినట్లు చేస్తే నువ్వు దానికి చేరతావు. నేను చెప్పినట్లు చేయకపోతే నన్ను చేరడానికి నీకు చాలా టైం పట్టుద్ది. ఇది శాస్త్రం చెప్పేది. అంతేగాని నేను పరమం అని చెప్పి శాస్త్రం చెప్పదు. మొత్తం పరమాత్మ తప్ప రెండో వస్తువు లేదని శాస్త్రం చెప్పుద్ది. అది ఏ శాస్త్రమైనా. అలా కాకుండా చెప్పే శాస్త్రం ఏదైనా ఉందంటే కనుక అది భ్రాంతి కల్పితమైన శాస్త్రమే తప్ప వైదికం కాదు. అంటే బ్రహ్మదేవుడు ఇచ్చినది కాదు, విధియుక్తం కాదనమాట. ఇది సంగతి. ఇప్పుడు మనల్ని ఎవరో అడుగుతారు వ్యాపారం ఎట్లా చేయాలని, మన అనుభవాన్ని బట్టి మనం పుస్తకం రాస్తాం. అదే అల్టిమేటా? లేదు గురు, కాదు కదా. ఎవరికైనా అంతే కదా, ఏదైనా ఏ ఫీల్డ్ అయినా అంతే, ఏ మనిషి జీవితం అయినా అంతే. ఇప్పుడు ఈ దేశాన్ని 4 సార్లు 3 సార్లు 4 సార్లు ప్రధానమంత్రిగా ఉన్న నెహ్రూ గారిని పిలిచినా, ఇప్పుడు చేస్తూ ఉన్న మోడీ గారిని పిలిచినా, ఎవరిని పిలిచినా సరే వాళ్ళు మొత్తం చెప్పేదే అల్టిమేట్ అయ్యాక కాదు, వాళ్ళు విమర్శించబడుతున్నారు కదా. ఎప్పుడు అల్టిమేట్ ఏదవుతుందంటే, అన్యమేమీ తోచకుండా ఏకత్వం లేకపోతే కేవలత్వం మాత్రమే ఎప్పుడు అనుభవానికి వస్తుందో అది శాశ్వతం, అది వాస్తవం. ఇదే విషయం. ఓకే ఓకే గురు, జై శ్రీ. సత్సంగ రక్షక నారాయణ, శమయజ్ఞార్చిత నారాయణ, విచార్య సత్య నారాయణ, సంతోషమూర్తి నారాయణ, పరమగతీశ నారాయణ, పుణ్యపాలకుడ నారాయణ, గురురత్నానంద నారాయణ, జ్ఞానగంగేశ నారాయణ, సర్వలోకవస నారాయణ, సర్వశరణ్యుడ నారాయణ,
సర్వలోకవస నారాయణ సర్వశరణ్యుడ నారాయణ